హై స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ఉపయోగించుకుని కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో డి ఆర్బిటాల్ స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుంది అన్నది నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం టెట్రాహైడ్రల్ స్ప్లిటింగ్ అలాగే స్క్వేర్ ప్లానార్ స్ప్లిటింగ్ అనేది మనం ఎలా జరుగుతుంది క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ఉపయోగించుకుని ఈ డి ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో ఎలా స్ప్లిట్ అవుతాయి అన్నది నేర్చుకుందాం. సో ముందరగా ఒక్కసారిగా క్విక్గా మనం ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుంది అన్నది ఒక్కసారి రివిజన్ చేసుకుని దెన్ గో టు ద టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్కి వెళ్దాం. ఎందుకంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి రివర్స్ ఆర్డర్లోనే మనకి టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ యొక్క డి ఆర్బిటాల్ స్ప్లిటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే మనం నార్మల్గా సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగ్యాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే అప్రోచ్ అయినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాం. ఇందులో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగ్యాండ్స్ అలాంగ్ ద యాక్సిస్ 6 లైగ్యాండ్స్ ఇక్కడ 6 లైగ్యాండ్స్ కూడా అలాంగ్ ద యాక్సిస్ మనకి అప్రోచ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. అప్పుడు నార్మల్గా అంటే ఫస్ట్ స్టేట్ దిస్ ఈజ్ ద స్టేజ్ 1 అని చెప్పుకున్నాం మనం. అంటే లైగ్యాండ్స్ అప్రోచ్ కానప్పుడు మనకి సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న 5 డి ఆర్బిటాల్స్ కూడా 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ కూడా ఇలా నార్మల్గా ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ద మెటల్. సో మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ ఇవి. ఎప్పుడైతే స్పెరికల్గా స్టేజ్ 2 చెప్పుకున్నాం మనం, స్టేజ్ 2లో మనం స్పెరికల్గా అప్రోచ్ అవుతున్నాయి అన్నాం. అంటే 3 డైమెన్షనల్గా ఈక్వి డిస్టెన్స్ తోటి మనకి చుట్టూ కూడా స్పెరికల్గా 3 డైమెన్షనల్ ఇది స్పెరికల్గా మెటల్ యాటమ్ని లైగ్యాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో 6 లైగ్యాండ్స్ ఒక స్పెరికల్గా ఈక్వి డిస్టెన్స్తో అవి ఫీల్డ్ని క్రియేట్ చేయడం అనేది జరిగేటప్పుడు వాటిలో ఈ 5 డి ఆర్బిటాల్స్లోనూ కూడా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది హైపోథెటికల్ కాన్సెప్ట్. ఎందుకని అవి స్పెరికల్గా ఈక్వి డిస్టెన్స్ తోటి ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి అవి అప్రోచ్ ఇంకా అవ్వలేదు, మొత్తం 6 వస్తున్నారు అని ఈక్వి డిస్టెన్స్తో ఉన్నారు, స్పెరికల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ 5 డి ఆర్బిటాల్స్ కూడా యొక్క ఎనర్జీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఈక్వల్గానే. సో దిస్ ఈజ్ హైపోథెటికల్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ స్పెరికల్ అప్రోచ్ ఆఫ్ లైగ్యాండ్ ఫీల్డ్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ లైగ్యాండ్స్ అలాంగ్ ద యాక్సెస్ వస్తున్నాయి అని పాత్ తెలిసిందో, అప్రోచ్ తెలిసిపోయిందో, వెంటనే ఇక్కడ డి ఆర్బిటాల్స్లో ఎనర్జీ స్ప్లిటింగ్ జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ని ఇలా ఉన్నాయి, స్పెరికల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అంటే మెటల్ లైగ్యాండ్స్ ఎలా వస్తున్నాయి అంటే అలాంగ్ ద యాక్సిస్. ఆ షేప్ ఏమైంది మనకి అంటే అలాంగ్ ద యాక్సిస్ అంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్టాహైడ్రల్ షేప్ అన్నమాట. అంటే ఈ లైగ్యాండ్స్ 6 లైగ్యాండ్స్ కూడా అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి. దిస్ ఈస్ అలాంగ్ ద యాక్సిస్ అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అనుకోవచ్చు. సో దట్ మీన్స్ ఇది డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి అంటే అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి. ఎప్పుడైతే అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి అన్నారో వెంటనే ఇక్కడ స్ప్లిటింగ్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఈ 5 డి ఆర్బిటాల్స్లో 2 ఆర్బిటాల్స్కి ఏంటవి ఈజీ ఆర్బిటాల్స్ అన్నాం. అవేంటివి dx2-y2 అండ్ dz2. ఈ ఆర్బిటాల్స్కి లోబ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఒకసారి రిమైండ్ చేసుకుందాం. dx2-y2 అండ్ dz2 ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ ఇలా ఉంటాయి. dz2 ఇది dx2 -y2 అంటాం. ఓకే, dz2 ఇలా ఉన్నప్పుడు ఏమైంది, లోబ్స్ అలాంగ్ ద యాక్సిస్ ఎప్పుడైతే ఉన్నాయో సో లైగ్యాండ్స్ వస్తున్నటువంటి లైగ్యాండ్స్ యొక్క అప్రోచ్ యాక్సిస్లోంచి వస్తున్నాయి కాబట్టి ద రిపల్ వెంటనే ఎనర్జీ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఏవైతే T2g ఆర్బిటాల్స్ అంటే dxy, dyz, dzx ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో T2g ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తగ్గిపోయింది అంటున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బ్యారీ సెంటర్ అని చెప్పుకున్నాం. దిస్ స్ప్లిటింగ్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై డెల్టా O స్టాండ్స్ ఫర్ ఆక్టాహైడ్రల్ అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యారీ సెంటర్ నుంచి ఇక్కడే మనం ఒకసారి చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే బ్యారీ సెంటర్ నుంచి అలాగే ఇంకొకటి ఇది గ్రౌండ్ స్టేట్ కన్నా కొంచెం ఎనర్జీ అనేది కొంచెం పైకి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ స్టేట్కి వచ్చేదండి.
అర్థమవుతుందా? అంటే గ్రౌండ్ స్టేట్ స్టేజ్ 1 కన్నా ఇక్కడ ఎనర్జీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దిస్ స్ప్లిట్టింగ్ ఇస్ కాల్డ్ ఏమన్నాం మనం? టెట్రా ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్, డెల్టా నాట్ అని చెప్పేసి అన్నాం. O స్టాండ్స్ ఫర్ ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్. ఇప్పుడు ఇందులో ఈ బ్యారీ సెంటర్ నుంచి చూస్తే కనుక ఇక్కడ ఎనర్జీని మనం ఎలా చెప్తున్నాం మనం అంటే దిస్ ఈజ్ 3/5, దీన్ని 2/5, దీన్నే మనం 0.6 డెల్టా నాట్ అని 0.4 డెల్టా నాట్ అని చెప్తాం. ఇది బ్యారీ సెంటర్ 0. సో టోటల్ చేసుకుంటే 0. అంటే ఇక్కడ ఎనర్జీ పెరిగింది కాబట్టి ఒకసారి ఇక్కడ పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ కూడా చెప్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ ఎనర్జీ పెరిగింది కాబట్టి అంటే బ్యారీ సెంటర్ నుంచి పెరిగింది కాబట్టి ఇది +0.6 డెల్టా నాట్ అని, తగ్గింది కాబట్టి తగ్గిపోయింది కాబట్టి -0.6 డెల్టా నాట్ అని ఇండికేషన్ ఇస్తాం. ఇక్కడ ప్లస్ మైనస్ అని ఇస్తాం. ఇది బ్యారీ సెంటర్ని బట్టి మనం ఇచ్చినటువంటి సైన్. అర్థమవుతుంది కదా? రైట్. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం ఇందులోను? ఇది స్ప్లిట్టింగ్ ఇస్ కాల్డ్, దీన్ని DQ తోటి 10 DQతో కూడా చెప్తాం. అంటే దీన్నేమో 6 DQ అని, దీన్ని 4 DQ అని ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. సో ఇట్లాగా మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే నా దగ్గర ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కారణం ఏంటి? సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర d ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. D1, D2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, D3, D4. సో ఇక్కడ D3 వరకు మనకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే 1, 2, 3 3 ఫిల్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడైతే 3 ఫిల్ అయిపోయినాయో, ఎప్పుడైతే ఫిల్లింగ్ జరుగుతుందో ఇక్కడ CFSE అని చెప్పుకున్నాం మనం. CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక ఎక్కువ ఉంటే, కాంప్లెక్స్కి ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉన్నట్టు అని చెప్తున్నాం. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే కాంప్లెక్స్కి స్టెబిలిటీ తక్కువ అని చెప్తున్నాం. ఇది డిసైడ్ చేసేది ఎవరు అంటే నేచర్ ఆఫ్ ద లైగ్యాండ్. అలాగే మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ అయాన్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద లైగ్యాండ్. సో ఇలాగ మనం CFSEని బేస్ చేసుకుని మన స్టెబిలిటీని చెప్పచ్చు. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం లాస్ట్ వీడియోలో మనం. ఎట్లాగా 4 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి పరిస్థితి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎనర్జీని మనం చూడండి 3 ఇంటూ అంటే 0.4 అంటే అంత 1.2 డెల్టా నాట్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్ కనుక EG ఆర్బిటాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఇది డీస్టెబిలైజేషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎంత శక్తి వస్తుంది అంటే పైన EG ఆర్బిటాల్కి వెళ్ళినప్పుడు 1 ఇంటూ 0.6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 డెల్టా నాట్. మనం ఇది తీసేసాం, మైనస్ చేసాం. ఎందుకని? డీస్టెబిలైజేషన్ కాబట్టి మైనస్ చేసి రిజల్టెంట్ డెల్టా నాట్ చెప్పాం, 0.6 డెల్టా నాట్ చెప్పాం. అంటే CFSE వేస్తున్నప్పుడు ఈ ఎనర్జీని మైనస్ చేస్తున్నాం. ఓకే, ఇది లాస్ట్ వీడియోలో మనం చేసాం. మామూలుగా బ్యారీ సెంటర్ని బట్టి చెప్పాం అనుకోండి, ఇది 0.6 ప్లస్ అని, ఇది మైనస్ అని చెప్తాం. అర్థమవుతుంది కదా? బ్యారీ సెంటర్ 0 చేసుకుని టోటల్ని మనం చూస్తే కనుక ఇది 0. బ్యారీ సెంటర్ని బట్టి చూస్తే ప్లస్ కింద వేస్తున్నాం, ఇది మైనస్ కింద వేస్తాం. అలా కాదు, CFSకి చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే లోయర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎనర్జీ గెయిన్ అవుతుంది, గెయిన్ ఇన్ ఎనర్జీ అవుతుంది. సో అదే పైకి వెళ్ళినట్టు స్టెబిలిటీ పెరుగుతుంది, స్టెబిలైజేషన్ ఎనర్జీ అని చెప్తున్నాం. అదే ఈ పైకి వచ్చేటప్పటికి హయ్యర్ ఎనర్జీలోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే కనుక ఏమవుతుంది? తీసేస్తున్నాం, మనం మైనస్ చేస్తున్నాం. సో డీస్టెబిలైజేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం 4th ఎలక్ట్రాన్ ఎంట్రన్స్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉందని చెప్పాము? లైగ్యాండ్. సో స్ట్రాంగ్ లైగ్యాండ్ కనుక అయితే పెయిరింగ్ అనేది జరుగుతుంది. పెయిరింగ్ ఎప్పుడైతే జరిగిందో లో స్పిన్ కాంప్లెక్సెస్ వస్తాయి. అదే పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఎలక్ట్రాన్, హై స్పిన్ కాంప్లెక్సెస్ వస్తాయి. అట్లాగే దీన్ని బేస్ చేసుకున్నాను స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే స్ట్రెంత్ ఆఫ్ ద లైగ్యాండ్స్ కూడా చెప్పుకున్నాం. ఎలాగా I- is less than, Br- is less than, Cl- is less than, F- is less than, H2O is less than pyridine. ఇట్లాగా మనం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని కూడా మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకే, అందులో I-, Cl, Br-, Cl-ని వీక్ లైగ్యాండ్స్ అని, చివరిన కార్బోనైల్ సైనైడ్ అయాన్స్ని స్ట్రాంగ్ లైగ్యాండ్స్ అని మనం మెన్షన్ చేస్తాం. ఈ సిరీస్ని మనం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని కూడా చెప్తాం. ఇది అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం మాట్లాడేది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. కోఆర్డినేషన్ నెంబర్ 4 టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కనుక మనం గమనిస్తే
ఇది ఇందులో మనకి 4 లైగెండ్స్ మాత్రమే, అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి ఈ 4 లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సో దిస్ ఈస్ ద మెటల్ అయాన్. సో దీస్ ఆర్ ద 4 లైగెండ్స్, అంటే ఒక క్యూబిక్ స్ట్రక్చర్గా మన టెట్రాహైడ్రన్ షేప్ని మనం తీసుకుంటే ఇది టెట్రాహైడ్రన్ షేప్. ఇందులో మనం యాక్సిస్ చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ క్యూబిక్ యాక్సిస్ తీసుకుంటే ఇవి యాక్సిస్ లైక్ దిస్, ఇలాగ ఎక్స్ వై జెడ్ యాక్సిస్, అంటే ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇలాగ. సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే లైగెండ్స్ మనం లైగెండ్స్ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూసినట్లయితే యాజ్ యూజువల్ సెంట్రల్ మెటల్ యాటమ్, ఇక్కడ స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ మనం చూస్తాం. సెంట్రల్ మెటల్ యాటమ్ అనేది నార్మల్ స్టేజ్లో, అంటే మనకి ఇంతకు ముందర వేసుకున్నట్టుగానే దిస్ ఈజ్ ద నార్మల్ స్టేజ్. స్టేజ్ 1 ఇది 5 డి ఆర్బిటాల్స్, అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు 5 డి ఆర్బిటాల్స్ కూడా స్టేజ్ 1లో నార్మల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఈ లైగెండ్స్ 4 లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నాయి సెంట్రల్ మెటల్ యాటమ్ని అనగానే యాజ్ యూజువల్ మళ్ళీ హైపోథెటికల్ కాన్సెప్ట్ స్టేజ్ 2, దట్ మీన్స్ ఆల్ ద 5 డి ఆర్బిటాల్స్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ 1 2 3 4 and 5. సో దిస్ ఈజ్ స్టేజ్ 2. అయితే ఇక్కడ గమనించినట్లయితే అక్కడ 6 ఎలక్ట్రాన్స్, ఆక్టాహైడ్రల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 లైగెండ్సే, ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. ఇదొకటి మనం గమనించాలి. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ ఇంక్రీజ్ ఎనర్జీ ఏంటిది, ఈ ఇంక్రీజ్ ఎనర్జీని మనం ఇలా చెప్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైతే ఇక్కడ లైగెండ్స్ మనకి సెంట్రల్ మెటల్ యాటమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నాయి అంటే మీన్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, అంటే ఆక్టాహైడ్రల్ ఫీల్డ్ ఎలా అప్రోచ్ అయ్యాయి, అలాంగ్ ద యాక్సిస్. ఎప్పుడైతే ఇక్కడ ఈ 4 లైగెండ్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయో దెన్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఎవరున్నారు, ముగ్గురు. ఎవరెవరు, T2G ఆర్బిటాల్స్, అంటే సిరీస్ dxy ఇలా వేస్తాం మనం సింపుల్గా స్పీడ్గా. సో dyz, dyz అండ్ dzx ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ ఎందులో ఉన్నాయి, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయో ఈ లైగెండ్స్ యొక్క అప్రోచ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉందో అల్టిమేట్గా ఆ రెండు కూడా ఎదురుపడడం, ఆ రిపల్షన్స్కి గురవడం, అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది లైగెండ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ వల్ల మీన్స్ రిపల్షన్ గురవడం, వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం. ఎప్పుడైతే ఈజీ ఆర్బిటాల్స్ ఉన్నాయో అంటే dx² - y², dz² ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ అలాంగ్ ద యాక్సిస్ ఉండడం వలన ఈ లైగెండ్స్ వాటితో ఇంటరాక్ట్ అవ్వకపోవడం వలన వాటి యొక్క ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ స్ప్లిటింగ్ అనేది జస్ట్ రివర్స్ టు ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. చూడండి, అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి అని చెప్తున్నాం ఫస్ట్ నుంచి. ఎస్, ఇప్పుడు అప్రోచ్ అయ్యే విధానం కనుక మనం చూసినట్లయితే ఇందులో ఫస్ట్ ఈజీ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈజీ ఆర్బిటాల్స్ యొక్క మీన్స్ ఎనర్జీ తగ్గిపోవడం, T2G ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ ద T2G ఆర్బిటాల్స్. సో dxy, dyz అండ్ dzx ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఈజీ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ, ఈజీ అంటే dx² - y², ఈజీ ఆర్బిటాల్స్, ఇవి T2G ఆర్బిటాల్స్. అగైన్ దిస్ ఈజ్ వాట్ యు కాల్డ్ యాస్ బ్యారీ సెంటర్. సో ఈ స్ప్లిట్టింగ్ని దిస్ ఈజ్ జస్ట్ రివర్స్ టు ద ఏం చెప్పాం, జస్ట్ రివర్స్ టు ద ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్ అని చెప్పాం. అంటే ఈ స్ప్లిట్టింగ్ని మనం డెల్టా టీ సబ్స్క్రిప్ట్ టీతో చూపిస్తాం. డెల్టా టీ, T స్టాండ్స్ ఫర్ టెట్రాహైడ్రన్. సో ఈ స్ప్లిట్టింగ్ని టెట్రాహైడ్రల్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే మళ్ళీ CFSE వాల్యూస్ అన్నీ కామనే. ఇక్కడ మనం ఈ వాల్యూని డెల్టా టీతో చూపిస్తున్నాం. అగైన్ ది సేమ్ వన్ 10 dQతో మనం ఇండికేట్ చేస్తాం దీన్ని.
కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని మనం 2 అంటే ఇక్కడ ఇదంతా అవుతుంది 0.4 డెల్టా నాట్ ఎనర్జీ మీన్స్ ప్లస్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది బ్యారీ సెంటర్ నుంచి చూస్తే. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 0.6 డెల్టా నాట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ 3/5 డెల్టా టీ కింద చెప్తాం డెల్టా టీ. And again this is 3/5 delta T and this is 2/5 delta T గా ఇండికేట్ చేస్తాం. T stands for tetrahedron splitting గా చెప్తాం. This is called crystal field splitting in tetrahedral complexes. అంటే ఒకసారి చూడండి ఇక్కడ అగైన్ ఇది టెట్రాహైడ్రన్ షేప్ లో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎనర్జీ కూడా అంటే చూడండి యాక్సిస్ పరంగా రావట్లేదు, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తుంది. అంటే మీరు క్లియర్గా చూస్తే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి, ఈ బాండ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది యాక్సిస్ మీద లేదండి, నిజానికి ఇది యాక్సిస్ మీద ఉండదు. మీరు ఇలా ఎక్స్టెండ్ చేశారనుకోండి ఇలా 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 వచ్చేస్తుంది, యాక్సిస్ మీద ఉండదండి బాండ్. ఓకే, అందుకనే ఇవి లైగెండ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ రావట్లేదు, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నాయి. ఆ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నప్పుడు సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఏమవుతాయి, ఇది స్టేజ్ 3. సో అగైన్ దిస్ ఈస్ ద నార్మల్ స్టేజ్ మెటల్. ఎప్పుడు లైగెండ్స్ రానప్పుడు దెన్ 4 లైగెండ్స్ మాత్రమే అప్రోచ్ అవుతున్నాయి. 4 లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నదాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫీల్డ్ కొంచెం తగ్గింది. అందుకనే మీరు గమనిస్తే ఇక్కడ స్ప్లిటింగ్ అనేది మీరు ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్తో పోలిస్తే ఈ టెట్రాహైడ్రల్ స్ప్లిట్టింగ్ అనేది తక్కువ ఉంటుంది స్ప్లిట్టింగ్. కారణం ఏంటి, అక్కడ 6 లైగెండ్స్తో వస్తున్నటువంటి మీన్స్ ఫీల్డ్, అది నెగిటివ్ ఫీల్డ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి 4 లైగెండ్స్తో వస్తున్నటువంటి ఫీల్డ్. అందుకనే ఆల్వేస్ డెల్టా నాట్ స్ప్లిట్టింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ. అంతేకాదు వాల్యూ ప్రకారంగా కూడా చెప్పచ్చు మనం. అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4/9 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4/9 డెల్టా నాట్ అని చెప్పేసి కూడా చెప్తాం. దిస్ ఈజ్ ద రిలేషన్ అనమాట. సో ఈ స్ప్లిటింగ్ అనేది వెన్ కంపేర్ టు ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్తో పోల్చినప్పుడు స్ప్లిటింగ్ తక్కువ ఉంటుంది. ఆల్వేస్ డెల్టా నాట్ స్ప్లిటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ. సో డెల్టా టీ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4/9 డెల్టా నాట్ అనే రిలేషన్ కూడా మనం చెప్తాం. అలాగే ఇక్కడ ఫిల్లింగ్ ఆఫ్ మీన్స్ ఎలక్ట్రాన్స్, సేమ్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఆక్టాహైడ్రల్ ఫీల్డ్ ఎలా అయితే చెప్పుకున్నామో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి లోయర్ ఎనర్జీలో ఫిల్ అవుతాయి. అదే స్ట్రాంగ్ లైగెండ్ అయితే పెయిరింగ్ జరుగుతుంది, వీక్ లైగెండ్ అయితే మళ్ళీ T2G ఆర్బిటాల్స్లోకి వెళ్ళిపోతాయి. సో T2G ఆర్బిటాల్స్లోకి ఎప్పుడైతే వెళ్ళినాయో అల్టిమేట్గా డీస్టెబిలైజేషన్ జరుగుతుంది, కాంప్లెక్స్ అన్స్టేబుల్గా మనం చెప్తాం. టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ జనరల్గా ఏ టైప్ ఆఫ్ లైగెండ్స్ ఫేవర్ చేస్తాయంటే లార్జ్ లైగెండ్స్ అంటే I-, Br-, Cl- ఇలాంటి లైగెండ్స్. అలాగే ద మెటల్ అయాన్స్ ఆఫ్ 6 టైప్స్ ఆఫ్ మెటల్ అయాన్స్ జనరల్గా మనకి చేస్తాయి. అంటే దోస్ విత్ ఏ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ సచ్ యాజ్ బెరీలియం ప్లస్ 2 ఇలాంటివి ఈ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేయడానికి ఇష్టపడతాయి. అలాగే దోస్ విత్ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ సచ్ యాజ్ Zn+2 కాంప్లెక్సెస్ కానీ Cu+ కానీ అలాగే Ga+3 కానీ ఇలాంటివి మనకి ఇలాంటి మెటల్ అయాన్స్ ఈ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేయడానికి మీన్స్ ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట అండి. అలాగే దోస్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ విచ్ డు నాట్ స్ట్రాంగ్లీ ఫేవర్ అదర్ స్ట్రక్చర్ బై వెర్చ్యూ ఆఫ్ ద CFSE సచ్ యాజ్ Cobalt+2 అంటే D7 కాన్ఫిగరేషన్ ఉన్నవి. అలాంటి CFSE వాల్యూని బేస్ చేసుకుని అంటే అది Cobalt+2 లాంటి కాంప్లెక్సెస్ CFSE వాల్యూ ఎందులో ఎక్కువ ఉంటే ఏ కాంప్లెక్స్లో ఎక్కువ ఉంటే అవి స్టెబుల్గా ఉంటాయో అలాంటిది కూడా మనకి అంటే అలాంటి మెటల్ అయాన్స్ కూడా అంటే టెట్రాహైడ్రల్లో CFSE ఎక్కువ ఉంటుందా లేదా ఆక్టాహైడ్రల్లో ఎక్కువ ఉంటుందా లేదా మనం చెప్పుకోవే స్క్వేర్ ప్లానర్లో ఎక్కువ ఉంటుందా అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఈ టెట్రాహైడ్రల్ని ఎక్కువగా ఫేవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే దోస్ ట్రాన్సిషన్ మెటల్స్ విత్ హ్యావ్ ఏ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటివి కూడా మనకి ఇవి మీన్స్ ఈ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయడానికి మీన్స్ ఫేవరబుల్గా ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే స్కాండియం, టైటానియం, వెరిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్
ఇలాంటివి మీన్స్ యూజువల్గా టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి విత్ ఆక్సోలైగెండ్స్, అంటే క్రోమియం O4-2 అని, MnO4-2 అని, R2- అని చెప్పి, FeO4-2- అని, ఇలాంటివి అనమాట. అలాగే కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఇవి కూడా ఫార్మ్స్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ విత్ మీన్స్ హ్యాలైడ్స్ తోటి. మన నికెల్ Cl4-2- అని, అట్లాగే CuCl4-2- అని, ఇలాంటి కాంప్లెక్సెస్ మనకి ఈ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఇలాంటి మెటల్ యాటమ్స్ నేను ఇంతకుముందే చెప్పాను I-, Cl-, వాటితోటి ఇవి ఎక్కువగా టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే సో రీజన్స్ ఏం చూసినట్లయితే అంటే డెల్టా టీ ఇక్కడ చెప్పుకున్నాం మనం, డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ, అంటే డెల్టా టీ వాల్యూ స్మాలర్గా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి చూస్తే దెర్ ఆర్ ఓన్లీ 4 ligands in tetrahedral complexes, whereas in an octahedral complex there are 6 ligands. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను ఓన్లీ మనకి ఇక్కడ 4 ligands ఉన్నాయి, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో అయితే 6 ligands ఉన్నాయి. ఎప్పుడైతే 6 ligands ఉన్నాయో అంటే అప్పుడు డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ligands డిక్రీజెస్ ద డెల్టా టీ వాల్యూ. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నది అదే, ఎప్పుడైతే 6 ligands నుంచి 4 ligandsకి వచ్చిందో స్ప్లిటింగ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే సో మీన్స్ డెల్టా టీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ద హై ఎనర్జీ T2G ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ ఆల్దో nearer to the ligands do not point directly at the ligands, hence the extent of their interactions is less, but in octahedral complex the high energy Eg orbitals point directly at the ligands. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్. అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ టెట్రాహైడ్రన్ షేప్ తీసుకున్నప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం ఈ లైగెండ్స్ యాక్సిస్ మధ్యలో లేవు. అంటే ఇక్కడ DXY, DYZ, DZX ఉన్నాయి కదా, ఇవి ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అన్నాం. ఆ ఇంటరాక్షన్ అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నప్పటికీ కూడా ఆ ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, ద ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ ఇంటరాక్షన్ ఈజ్ లెస్. అదే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో హై ఎనర్జీ EG ఆర్బిటల్స్ డైరెక్ట్ అయిపోయినాయి, ఇవి ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నాయి. ఓకే, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నాయి. ఆ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నప్పటికీ కూడా ఈ 3 డిఆర్బిటాల్స్కి ఆ ఇంటరాక్షన్ అనేది వెన్ కంపేర్డ్ టు ద ఆక్టాహైడ్రల్ తక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నీ కూడా వై డెల్టా నాట్ ఈస్ గ్రేటర్ దాన్ డెల్టా టీ అని, అలాగే ఈ స్ప్లిటింగ్ అనేది ఎందుకు తక్కువ ఉంది అని చెప్పడానికి రీజన్స్ అన్నమాట. సో క్విక్గా ఒకసారి చూస్తే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఈజ్ జస్ట్ స్ప్లిటింగ్ ఆఫ్ డిఆర్బిటాల్స్ అనేవి జస్ట్ రివర్స్ టు ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అని. సేమ్ మళ్ళీ ఫిల్లింగ్ గురించి మాట్లాడడం ఇందాక చెప్పినట్టుగానే నాకు దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఇందులోకి వెళ్తుంది, తర్వాత ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఎందుకంటే హూన్స్ కూడా అప్లై చేయాలి, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కామన్ అంటే వీక్ లైగెండ్ వెంటనే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎనర్జీ ఎంత వస్తుందండి, 0.6 కలపాలి. యాక్చువల్గా మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్గా ఇక్కడ మనం మీన్స్ బ్యారీ సెంటర్ని బట్టి చూస్తే ఇది 0, ఇది పైకి ప్లస్ వాల్యూ కింద వేస్తాం, కిందకు వచ్చేసింది కాబట్టి మైనస్ వాల్యూ కింద వేస్తాం. ఇప్పుడు మామూలుగా CFSE క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మన క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలిటీని బట్టి మనం మార్చుకుంటున్నాం. అంటే 1, 2 3వ ఎలక్ట్రాన్ కూడా థర్డ్ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా, కానీ పెయిర్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం 3 × 0.6 ఎంతైంది 1.8 అయింది. అలా కాకుండా ఈ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం 2 × 0.6 2 × 0.6 అంటే ఎంత 1.2. ఓకే, డెల్టా నాట్ ఆర్ DQ కామన్గా DQ. ఇక పైకి వచ్చేటప్పటికి ఎంత అయింది 6 × 1.2 డెల్టా నాట్ అనొచ్చు, లేదా 6 కింద వేసుకుంటే 12 DQ కింద అనొచ్చు. పైకి వచ్చేటప్పటికి 0.4 అంటే 1 × 0.4 1 × 0.4 అంటే ఎంత 0.4. ఏం చేయాలి ఇప్పుడు మనం తీసేయాలి, అంటే ఎంత అయింది 0.8 అయింది. 0.8 అయింది అంటే ఇక్కడ CFSE క్యాలిక్యులేషన్లో డీస్టెబిలైజేషన్ పైకి వెళ్తే హైయర్ ఎనర్జీ ఆర్బిటల్లోకి వెళ్తే మైనస్ చేస్తున్నాం. ఓకే, మైనస్ చేస్తున్నాం. లోయర్ ఆర్బిటాల్స్కి వచ్చినప్పుడు మనం ప్లస్ చేసుకుని చెప్తాం. ఆ సేమ్ స్టేట్మెంట్ గ్రేటర్ ద CFSE వాల్యూ గ్రేటర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో ఇది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క స్ప్లిటింగ్ జస్ట్ రివర్స్ టు ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇది ఫాలో కండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో ఇందాక ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి
పాయింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇవి కంటిన్యూషన్ పాయింట్స్. ఈ టేబుల్ మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలక్ట్రాన్ యొక్క ఫిల్లింగ్ అనేది ఎలా జరుగుతుంది అన్నది చెప్తోంది. ఇక్కడ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఉంటే T2G ఆర్బిటాల్స్, EG ఆర్బిటాల్స్ అన్నాం. T2G ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. అదే వీక్ ఫీల్డ్ ఉంటే కనుక EG ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయిపోతుంది అని చెప్పాం. అదే స్ట్రాంగ్ ఫీల్డ్ కనుక ఉంటే T2G ఆర్బిటాల్లోకే ఫిల్లింగ్ అనేది జరుగుతుంది, అంటే పెయిరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పాం. మనం 4th ఎలక్ట్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం. 4th ఎలక్ట్రాన్ని తీసుకున్నట్లయితే వీక్ ఫీల్డ్ కనుక ఉంటే అప్పుడు D4 మనకి ఎనర్జీ వీక్ ఫీల్డ్ ఎంత అవుతుంది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో 6 అవుతుంది. అదే సేమ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే 16 అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా అంతే. EG T2G అంటే లోయర్ ఆర్బిటాల్స్లోకి ఎనర్జీ ఎంటర్ అయితే EG ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి, లోయర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. T2G ఆర్బిటాల్స్కి హయ్యర్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఈ ప్రకారంగా ఇక్కడ వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 4th ఎలక్ట్రాన్ కనుక మనం గమనించితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే 1 2 మీన్స్ థర్డ్ ఎలక్ట్రాన్ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ థర్డ్ ఎలక్ట్రాన్ చూస్తే కనుక EG ఆర్బిటల్స్ 2 కాబట్టి థర్డ్ ఎలక్ట్రాన్ 4th ఎలక్ట్రాన్స్ నుంచి మనకి మారిపోతుంది. అంటే థర్డ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే వీక్ ఫీల్డ్ కనుక ఉంటే T2Gలోకి వెళ్ళిపోతాయి, అప్పుడు వాల్యూ 8 అయిపోతుంది. అలా కాకుండా స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంటే 18 అవుతుంది. కాబట్టి ఈ టేబుల్ ప్రకారంగా మనం ఎలక్ట్రాన్స్ యొక్క మెటల్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ఫిల్లింగ్ని మనం చెప్తున్నాం. సో మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని లైగెండ్స్ ఆక్టాహైడ్రల్గా అప్రోచ్ అవుతున్నప్పుడు, టెట్రాహైడ్రల్గా అప్రోచ్ అవుతున్నప్పుడు, ఆ స్ప్లిట్టింగ్ అయినప్పుడు ఆ వాటిలో ఉన్నటువంటి ఫిల్లింగ్ని, ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఫిల్లింగ్ని మనం ఆర్బిటాల్స్లో ఫిల్లింగ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ టేబుల్ ద్వారా. ఇప్పుడు మనం స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4a. కోఆర్డినేషన్ నెంబర్ 4. స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్. ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ని ఒక ప్రత్యేకమైన కేసుగా చెప్పుకోవాలి మనం. అంటే నిజానికి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ డస్ నాట్ కన్సిడర్ దిస్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ ఈజ్ ఏ న్యూ కేస్. ఒక కొత్త కేసు కింద చెప్పుకోదు. ఎలా అయితే మనం ఆక్టాహైడ్రల్ చెప్పుకున్నామో, టెట్రాహైడ్రల్ చెప్పుకున్నామో, అలాగే మళ్ళీ సెపరేట్గా స్క్వేర్ ప్లేనార్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ అని ఉండదు. ఈ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ మీన్స్ octahedral complex. అంటే the square planar complex is considered as one of the derivative of octahedral complex అని ఈ కాన్సెప్ట్ చెప్తానంటే ఈ ఆక్టాహైడ్రల్ ఫీల్డ్ లోంచి మనం ఒక యాక్సిస్ని కనుక, ఒక జెడ్ యాక్సిస్ని కనుక లేదా ట్రాన్స్ లైగెండ్స్ని కనుక మనం తొలగించినట్లయితే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ తీద్దాం. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ ఏంటి? ఇది స్ట్రక్చర్ లైక్ దిస్. దీన్ని మనం ఏమంటాము? స్క్వేర్ బైపిరమిడ్ అని చెప్పేసి అంటాం. సి దిస్. సో దిస్ ఈజ్ స్క్వేర్ ప్లానార్. అందుకని ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ కనుక తెలిస్తే మనకి ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. అందుకని ఈ ఫీల్డ్ థియరీ, ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, సో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ అనేది ఇట్ ఈస్ ఎ డెరివేటివ్ ఆఫ్ వాట్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్గా చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం నెమ్మదిగా ఈ 2 ట్రాన్స్ లైగెండ్స్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇలా చూస్తున్నాం మనం. స్క్వేర్ బైపిరమిడ్ అంటున్నాం. ఇలా కూడా చూసుకోవచ్చండి, స్క్వేర్ బైపిరమిడ్. అలాగే ఇక్కడ ఇటుపక్క ఇలా చూడండి, స్క్వేర్ బైపిరమిడ్. ఇవి యాక్సిస్ మీద ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. యాక్సిస్ మీద ఉన్నాయని చెప్తున్నాం. అంటే సో దిస్ ఈజ్ ద మెటల్ యాటమ్. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కనుక దిస్ ఈజ్ ద మెటల్ యాటమ్. ఈ మెటల్ యాటమ్ నుంచి ఇలాగా లైగెండ్, therefore it is nothing but square. ఓకే, ఈ 4 కలపండి, స్క్వేర్ బైపిరమిడ్. ఓకే, దిస్ ఈజ్ ఆక్టాహైడ్రల్ షేప్. అందుకని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం వీటిని అంటే ఇలా కలుపుతాం మనం. ఇలా ఒకటి కలిపాం కదా, లైక్ దిస్. ఇక్కడి నుంచి ఇలాగా ఈక్వి డిస్టెన్స్. ఈ ఈక్వి డిస్టెన్స్ లేకపోతే మళ్ళీ జాన్ టెల్లర్ డిస్టార్షన్ అని చెప్పి అదో కాన్సెప్ట్ ఉంది మళ్ళీ మనకి. సో ఇది ఇలా మనం మీన్స్ స్క్వేర్ బైపిరమిడ్ లేదా ఆక్టాహైడ్రల్ షేప్ని మనం చెప్తాం. ఇప్పుడు ఇందులోంచి మనం ట్రాన్స్ లైగెండ్స్ని
అంటే రిమూవ్ చేస్తే, అంటే సాధారణంగా ఎక్స్ వై జెడ్ యాక్సిస్లో జెడ్ యాక్సిస్ మీద ఉన్నటువంటి లైగ్యాండ్స్ రిమూవ్ చేస్తే, ఏదో చివరిన ఉంది కాబట్టి రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి క్లియర్గా స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మరలాను అంటే సేమ్ స్టోరీ కింద మనం దిస్ ఈజ్ 5d ఆర్బిటాల్స్. అంటే ఒక సెంట్రల్ మెటల్ యాటమ్ నార్మల్గా ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు, ఒక సెంట్రల్ మెటల్ యాటమ్ని ఏ లైగ్యాండ్స్ అప్రోచ్ కానప్పుడు, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లైగ్యాండ్స్, స్టేజ్ 1. ఇప్పుడు వెన్ ద లైగ్యాండ్స్ ఆర్ అప్రోచింగ్ స్పెరికల్ వే, అంటే ఇదంతా ఆక్టాహైడ్రల్ షేపే అనమాట. అంటే దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్, నేర్చుకున్నది ఇది. దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ 2. సో యాంగ్జైటీ తోటి అంటే ఎలా వస్తాయి ఆ 6 లైగ్యాండ్స్ ఎలా వస్తాయి, ఎందుకంటే అక్కడ 6 లైగ్యాండ్స్ కాబట్టి అన్నటువంటి ఆతృతతోటి ఏమని 5 d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ హైపోథెటికల్గా ఇంక్రీజ్ అయ్యింది. దెన్ ఆల్రెడీ డిసైడెడ్ ఎలా వచ్చాయి, అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయో దీనికన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది ఎనర్జీ. అలాంగ్ ద యాక్సిస్ ఎప్పుడైతే వస్తున్నాయో అల్టిమేట్గా 3 ఆర్బిటాల్స్ అనేవి, అంటే T2g ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో, సో dxy, dyz అండ్ dzx ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోయర్ ఎనర్జీ, అలాగే dx² - y² అంటే ఈజీ ఆర్బిటాల్స్ అన్నాం. dx² - y² dz² ఆర్బిటాల్స్కి హైయర్ ఎనర్జీ ఉంటుంది. దీన్నే మనం ఏమని చెప్పుకున్నామండి ఇక్కడ, ది స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్, దీన్ని ఎనర్జీ బ్యారియర్గా చెప్పాం. ది స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ మీన్స్ డెల్టా నాట్ అని చెప్పేసి అన్నాం. డెల్టా నాట్ లైక్ దిస్, డెల్టా నాట్. ఓకే, సో ఇది ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్, డెల్టా ఓ స్టాండ్స్ ఫర్ ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి నెమ్మదిగా అనదర్ స్టేజ్, అంటే దిస్ ఈజ్ స్టేజ్ 1, దిస్ ఈజ్ స్టేజ్ 2, అగైన్ ఇట్ ఈస్ స్టేజ్ 3. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్కి వెళ్ళాలంటే ఏం చెప్పుకున్నాం, ఇందులోంచి జెడ్ యాక్సిస్ని నెమ్మదిగా రిమూవ్ చేయాలి. అంటే స్లోగా జెడ్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ట్రాన్స్ లైగ్యాండ్స్ని నెమ్మదిగా తీసేయడం మొదలుపెట్టాం. నెమ్మదిగా తీసేయడం మొదలుపెట్టేటప్పటికి ఏమవుతుందంటే, అంటే పూర్తిగా తీసేయలేదు ఇంకా, స్లోగా రిమూవ్ చేయడం అనేది మొదలుపెట్టాం. ఎప్పుడైతే స్లోగా రిమూవ్ చేయడం అనేది స్టార్ట్ చేసామో వెంటనే ఈ ఆర్బిటాల్స్లో అంటే జెడ్ యాక్సిస్ నెమ్మదిగా వెళ్ళిపోతుంది కదా, ఉండట్లేదు. అంటే ఈజీ ఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ అనేది వచ్చేస్తుంది. కారణం ఏంటండి, ఈజీ ఆర్బిటాల్స్ ఎన్ని, 2 dx² - y² dz². ఇప్పుడు మనం ఏం డిసైడ్ అయ్యాం, జెడ్ యాక్సిస్ని రిమూవ్ చేయడానికి మొదలు పెడుతున్నాము. అప్పుడు ఏమవుతుందండి, ఈ జెడ్ యాక్సిస్లో ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఏమైంది, లైగ్యాండ్స్ ఉండట్లేదు, అక్కడ ఉండవు లైగ్యాండ్స్, తీసేస్తున్నాం. అంటే 4 లైగ్యాండ్సే కదా, ఆ యాక్సిస్ మీద లైగ్యాండ్స్ ఉండవు, రావట్లేదు. అప్పుడు ఏమైంది, దట్ మీన్స్ స్ప్లిటింగ్ జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎనర్జీ అనేది ఏమైంది, స్ప్లిట్ అయింది. ఓకే, ఎనర్జీ స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, dxy, dyz, dzx, వీళ్ళ ముగ్గురు సంగతి చూద్దాం. dxy, dyz, dzx, వీళ్ళ ముగ్గురులో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే జెడ్ యాక్సిస్ అనేది ఉండట్లేదో, జెడ్ యాక్సిస్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండట్లేదో, dyz, dzx ఆర్బిటాల్స్ యొక్క మీన్స్ ఇందులో జెడ్ యాక్సిస్ ఉంది కదా, కాబట్టి వీటి ఎనర్జీ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఎవరి ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇందులో, dxy. కారణం ఏంటి, లైగ్యాండ్స్ అనేది xy యాక్సిస్కి సంబంధించి ఉన్నాయి. XY యాక్సిస్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురులో XY యాక్సిస్కి సంబంధించి ఎనర్జీ పెరుగుతుంది. dxy మీన్స్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినప్పుడు dyz, dzx ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ స్ప్లిటింగ్ అనేది జాగ్రత్తగా చూడండి, జెడ్ యాక్సిస్ని రిమూవ్ చేస్తూ వెళ్తే నాట్ మీన్స్ టోటల్గా రిమూవ్ చేయలేదు, స్లోగా రిమూవ్ చేస్తున్నాం. అంటే జెడ్ యాక్సిస్ మీద లైగ్యాండ్స్ లేవు, జెడ్ యాక్సిస్ మీద లైగ్యాండ్స్ రావట్లేదు అని ఒక అనౌన్స్మెంట్ అనమాట. లేవు కదా, ఎందుకంటే లైగ్యాండ్స్ ఎన్ని 4 లైగ్యాండ్సే ఉన్నాయి, 6 కాదు. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 4 స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్. అంటే జెడ్ యాక్సిస్ మీద ఉండట్లేదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ 4 యొక్క ఇంటరాక్షనే పెరుగుతుంది, ఫీల్డ్ తగ్గిపోతుంది, ఈ 4 యొక్క ఇంటరాక్షనే పెరుగుతుంది.
పైగా ఇవన్నీ ఎలా ఉన్నాయి, XY యాక్సిస్ వెంబడి వచ్చాయి. కారణం ఏంటి, ఇవన్నీ అలాంగ్ ద యాక్సిస్ ఉన్న మనం చెప్పుకున్న ఆక్టాహైడ్రల్ ఫీల్డ్ యొక్క ఎక్స్టెన్షన్గా చెప్తున్నాం. సో ఆక్టాహైడ్రల్ ఫీల్డ్ యొక్క ఎక్స్టెన్షన్గా ఎప్పుడైతే చెప్తున్నామో అల్టిమేట్గా జెడ్ యాక్సిస్ అనేది పూర్తిగా రిమూవ్ చేసేయట్లేదు. అంటే జెడ్ యాక్సిస్ మీద లైగెండ్స్ ఏమీ లేవు అని అనౌన్స్ చేయలేదు, జెడ్ యాక్సిస్ని రిమూవ్ చేస్తున్నాం అన్నాం. వెంటనే దాని మీద ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆర్బిటాల్స్ లోబ్స్ ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ జరిగింది. ఇక్కడ చూడండి, ఈజీ ఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ జరిగింది, అలాగే T2G ఆర్బిటాల్స్లో కూడా స్ప్లిటింగ్ జరిగింది అన్నమాట. ఒకసారి సో dx2-y2, dz2 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీలో స్ప్లిటింగ్ వస్తుంది. అట్ ద సేమ్ వే dxy, dyz, dzx ఆర్బిటాల్స్లో ఎనర్జీలో కూడా స్ప్లిటింగ్ వస్తుంది. అంటే ఈ రెండు కూడా స్ప్లిట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే dx2-y2 ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కారణం ఏంటి అంటే ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్ చెప్పుకుంటున్నాం. అంటే లైగెండ్స్ స్టార్టింగ్లో అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి. అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నప్పుడు dx2-y2 అండ్ dz2 ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరాక్ట్ అయ్యాయి. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే జెడ్ యాక్సిస్ మీద ఉన్నటువంటి లైగెండ్స్ని మనం రిమూవ్ చేసాం, అది ఉండట్లేదు, ఎందుకంటే 4 లైగెండ్స్ అక్కడ. సో ఈ 2 లైగెండ్స్ని రిమూవ్ చేయడం స్టార్ట్ చేసాము. అల్టిమేట్గా dx2-y2 అంటే dz2లో ఉండట్లేదు కాబట్టి ఆ dz2 యొక్క ఎనర్జీ తగ్గడం మొదలు పెడుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అంటే ఈజీ ఆర్బిటాల్స్లో కూడా స్ప్లిటింగ్ స్టార్ట్ అయింది. ఈజీ ఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ స్టార్ట్ అయింది. ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైతే ఇక్కడ dxy, dyz, dzx ఈ రెండు గమనిస్తే ఈ రెండిట్లోనూ dxy కారణం ఏంటంటే జెడ్ యాక్సిస్ అనేది నెమ్మదిగా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సో xy యొక్క ప్లేన్ xyకి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ దగ్గరికి వస్తుంది, పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురులో ఎవరి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే dxy ఆర్బిటాల్ యొక్క, ఇక్కడ dz2 ఆర్బిటాల్ స్ప్లిట్ అయిపోయింది, తక్కువ ఎనర్జీ ఉంది. dx2-y2 ఏమో ఎక్కువ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేటప్పటికి dxy, ఇక్కడ dyz అండ్ dyz dzx ఆర్బిటాల్స్కి సంబంధించి ఎనర్జీ అనేది తగ్గిపోయింది. అంటే ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీలో కూడా మనకి డిఫరెన్స్ వచ్చింది. స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్, స్ప్లిటింగ్ ఆఫ్ ఈజీ ఆర్బిటాల్స్ జరిగింది, స్ప్లిటింగ్ ఆఫ్ T2G ఆర్బిటాల్స్ అనేది జరిగింది. ఎప్పుడు when the z axis is not completely removed, ఇంకా పూర్తిగా రిమూవ్ చేయలేదు, జస్ట్ అనౌన్స్మెంట్ అన్నమాట. దీన్ని ఇదొక స్టేజ్, అంటే ఇది స్టేజ్ 4గా చెప్పొచ్చు మనం. దిస్ ఈజ్ స్టేజ్ 4, దిస్ ఈజ్ టెట్రాగోనల్ షేప్. దీన్ని ఏమంటాం మనం, టెట్రాగోనల్ షేప్గా మనం చెప్తాం. ఓకే, దెన్ ఫైనల్ వన్ పూర్తిగా రిమూవ్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం పూర్తిగా రిమూవ్ చేస్తామో చూడండి ఒకసారి, ఇదిగో పూర్తిగా రిమూవ్ చేస్తామంటే అక్కడ అసలు లైగెండ్ జెడ్ యాక్సిస్ మీద లైగెండ్సే లేవు. జెడ్ యాక్సిస్ మీద లైగెండ్స్ లేమన్నప్పుడు ఏ షేప్ వచ్చేసింది మనకి, స్క్వేర్ ప్లేనార్ షేప్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇందులో ఎనర్జీస్లో తేడా ఏంటో చూద్దాం, వచ్చేటువంటి ఎనర్జీస్లో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అల్టిమేట్గా జెడ్ యాక్సిస్ అనేది పూర్తిగా ఎప్పుడైతే రిమూవ్ చేసేసామో సో దట్ ఈ dx2-y2 dx2 -y2 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. ఇన్ ద సిమిలర్ వే dxy, ఎందుకంటే ఇంటరాక్షన్ ఓన్లీ xy ప్లేన్కి సంబంధించింది, xy యాక్సిస్కి సంబంధించినటువంటి దాని ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి dxy dz2 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంది. ఇంకా ఈ వీటి యొక్క ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. దేర్ ఫోర్ సో దిస్ ఈజ్ dz2, దిస్ ఈజ్ dyz అండ్ dzx అన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎనర్జీ బ్యారియర్ అనేది మనం చూస్తే ఎనర్జీ బ్యారియర్ కన్నా కొంచెం పైన వేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ కాల్డ్ అంటే ది ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ అనమాట. ఇప్పుడు అంటే dx2-y2 లేదా dx2 - y2 dxy, దిస్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ డెల్టా ఎస్పీ. దీని ఎస్పీ అంటే స్క్వేర్ ప్లానార్ స్ప్లిటింగ్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఇక్కడ స్టేజ్ 5లో వచ్చింది, స్టేజ్ 5. ఓకే, సో జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి మనం. ఇది ఎక్స్టెన్షన్, దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ టు వాట్, ఎక్స్టెన్షన్ టు ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్. అంటే స్టేజ్ 1 మెటల్ యాటమ్ నార్మల్ స్టేజ్లో ఉంది. ఓకే, సో నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి మెటల్ యాటమ్కి మనకి 6 లైగెండ్స్ అప్రోచ్ అయ్యాయి, అంటే స్పెరికల్. ఓకే,
దెన్ ఈ స్పెరికల్ నుంచి ఏమై అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి అన్నాం. అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నప్పుడు ఆల్ ద ఫీల్డ్ అంతా కూడా యాక్సిస్ వెంబడి స్ప్లిట్ అయ్యింది. అంటే ఈ ఛార్జ్ అంతా కూడా ఈ లైగాండ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఛార్జ్ అంతా కూడా యాక్సిస్ పరంగా స్ప్లిట్ అయింది. ఎప్పుడైతే యాక్సిస్ పరంగా స్ప్లిట్ అయిందో ఓకే, దెన్ మనకి ఏ షేప్ వచ్చిందండి? దిస్ ఈజ్ కాల్డ్ ఆక్టాహైడ్రల్ షేప్. దీన్ని స్క్వేర్ బై పిరమిడ్ అంటాం. సో ఓకే, అప్రోచ్ అలాంగ్ ద యాక్సిస్ మనం చెప్పుకున్నాం. స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అయ్యేటువంటి దారి కనుక చూస్తే ఆ అప్రోచ్ అలాంగ్ ద యాక్సిస్ వచ్చినప్పుడు దెన్ దట్ షేప్ ఈజ్ ఆక్టాహైడ్రన్ అని చెప్పుకున్నాం. అల్టిమేట్గా మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ స్ప్లిట్ అవుతాయి. ఎప్పుడైతే డి ఆర్బిటాల్ స్ప్లిటింగ్ జరిగిందో దిస్ టైప్ ఆఫ్ స్ప్లిటింగ్ కారణం ఏంటి? మనం అలాంగ్ ద యాక్స్ వచ్చాయి కాబట్టి ఈజీ ఆర్బిటాల్స్కి ఎక్కువ ఎనర్జీ వచ్చింది, T2G ఆర్బిటాల్స్కి తక్కువ ఎనర్జీ వచ్చింది అని చెప్తున్నాం. అది దీన్ని 0.6 డెల్టా నాట్, దీన్ని 0.4 డెల్టా నాట్ అన్నాం. అయితే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్, ఎందుకంటే స్క్వేర్ బై పిరమిడ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఏం చెప్తుందంటే దిస్ square planar complexes, splitting of d orbitals in square planar complexes is an extension to the octahedral field. అంటే లైగాండ్స్ 4 లైగాండ్స్ ఎలా వస్తున్నాయని ఇండైరెక్ట్గా చెప్తున్నారంటే అలాంగ్ ద యాక్సెస్. ఓకే, ఇప్పుడు అందులో ఫస్ట్ ఏం చెప్తున్నారు వీళ్ళు? జెడ్ యాక్సిస్ మీద ఉన్నటువంటి లైగాండ్స్ అంటే ట్రాన్స్ లైగాండ్స్. ఓకే, ట్రాన్స్ లైగాండ్స్ని మీకు ఇందాక చెప్పాను. మీరు ట్రాన్స్ లైగాండ్స్ అంటే ఇలా అనుకుంటారు ఏంటండి అని. నువ్వు ఎనీ టూ, నువ్వు XX YX మీరు ఎలా అనుకున్నా పర్లా. ఇదిగో ఇవి లేదు ఇలా ఇవి ఓకే, లేదా ఈ రెండు ఇది ఓకే, ఈక్వి డిస్టెంట్తో ఉంటాయి కాబట్టి. సో ట్రాన్స్ లైగాండ్స్ మనకి ఈజీగా ఇలా ఉంది కాబట్టి ట్రాన్స్ లైగాండ్స్ ఇవి రెండు తీసేస్తే ఇది జెడ్ యాక్సిస్ అనుకున్నాను నేను, ఇది జెడ్ యాక్సిస్. ఓకేనా? సో ఈ జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ని స్లోగా రిమూవ్ చేస్తాం, పూర్తిగా తీసేయలేదు. ఎందుకంటే జెడ్ యాక్సిస్ మీద లైగాండ్స్ ఉండవు, 4 కదా లైగాండ్స్. ఎప్పుడైతే రిమూవ్ చేయడం మొదలు పెట్టామో అల్టిమేట్గా ఏమవుతుంది? ఈ ఈజీ ఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ వచ్చింది, ఈ T2G ఆర్బిటాల్స్లో కూడా స్ప్లిటింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే జెడ్ యాక్సిస్ అనేది లేకుండా పోతుంది కాబట్టి జెడ్ యాక్సిస్ మీద లైగాండ్స్ ఏమీ ఉండట్లేదు అన్న చిన్న అనౌన్స్మెంట్, ఉండకపోవచ్చు అని. అప్పుడేది వచ్చిందో మరి X²-Y² ఇంటరాక్ట్ అయిపోతుంది అలాంగ్ ద యాక్సిస్లో. కాబట్టి వీడి ఎనర్జీ, రిప్రెషన్ ఎనర్జీ పెరిగిపోతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది, DZ² ఆరామ్ అయిపోతాడు. అంటే వాడి ఎనర్జీ తగ్గిపోయింది. ఇందులో కూడా స్ప్లిటింగ్ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి జెడ్ యాక్సిస్ మీద లైగాండ్స్ ఉండవట అనుకుంటున్నారు. అనుకునేప్పటికి జెడ్ యాక్సిస్ మీద లైగాండ్స్ లేవంటే ఇంటరాక్షన్ ఉండట్లేదు. అంటే ZXకి సంబంధించినటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో T2Gలో దే ఆర్ ఆల్సో రిలాక్స్డ్. ఎందుకంటే అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి, ఇవి ఆల్రెడీ రిలాక్స్లో ఉన్నాయి. ఇంకా ఈ రెండు కూడా రిలాక్స్ అయిపోతాయి జెడ్ యాక్సిస్లో కూడా. అప్పుడు ఏమైంది? ఇంకా ఇంటరాక్షన్ తగ్గిపోతే ఇంకా ఎనర్జీ తగ్గిపోయింది. ఇప్పుడు XYకి మాత్రం, ఎందుకంటే యాక్సిస్ కదా, యాక్సిస్ కాబట్టి వీటితో పోలిస్తే వీటి XY ఎనర్జీ పెరిగిపోతుంది. దేర్ఫోర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? పూర్తిగా తీసుకొని టెట్రాగోనల్ షేప్ అని చెప్పేసి అన్నాం. టెట్రాగోనల్ షేప్ వస్తుందన్నమాట. ఇది స్టేజ్ 4. అల్టిమేట్గా లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే పూర్తిగా జెడ్ యాక్సిస్ లేదు, అంటే లైగాండ్స్ లేవు జెడ్ యాక్సిస్ మీద. అప్పుడు ఏమైందండి? ఓన్లీ X²-Y² అండ్ DXY ఇంటరాక్షనే వచ్చేసింది. సో దిస్ స్ప్లిటింగ్, సో మిగిలిన DZ² పూర్తిగా ఆరాంగా అయిపోయింది, ఇంకా ఎనర్జీ తగ్గిపోయింది. అలాగే DYZ-DZX యొక్క ఎనర్జీ ఇంకా తగ్గిపోయింది. దేర్ఫోర్ ఈ రెండే మెయిన్, ఈ రెండు ఆర్బిటాల్స్ ఇంటరాక్షన్లోకి వెళ్తాయి. Okay, that's why this is called crystal field splitting in square planar complexes. Crystal field splitting in square planar complexes. So జాగ్రత్తగా ఈ 3 స్ప్లిట్టింగ్స్ కూడా మనకి డెఫినెట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయండి. Factors affecting the magnitude of delta naught are 10d cube. Some of the more important factors that affect the magnitude of delta naught are 10d cube మనం చూద్దాం. ఇప్పుడు ఈ స్ప్లిట్టింగ్ అనమాట, డి ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిట్టింగ్ని మనం ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అని చూస్తే సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ అని, జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ అని, ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ అని, అయాన్ అని, నేచర్ ఆఫ్ ద లైగాండ్స్ అని, ఇలా 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 3D ఆర్బిటాల్స్, 4D, 5D ఆర్బిటాల్స్, అంటే మనం పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ని కనుక మనం డిస్కస్ చేస్తే
అంటే స్కాండియం, ఇట్రియం, ల్యాంథనం, యాక్టినం, అట్లా టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, నోబియం ఇలాగ మనం తీసుకున్నట్లయితే ఇట్లాగ మనం ఈ గ్రూప్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ గ్రూప్లో ఏమవుతుంది అంటే సో ద సిఎఫ్ఎస్సి డెల్టా నాట్ సిఎఫ్ఎస్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ డెల్టా నాట్ కానీ డెల్టా టీ కానీ డెల్టా ఎస్పీ కానీ అంటే స్క్వేర్ ప్లానర్ కానీ అబౌట్ 50% గ్రేటర్ దాన్ ద సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ కంపేర్డ్ టు ద ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ వేర్ యాజ్ థర్డ్ సిరీస్ ఈజ్ అబౌట్ 25% గ్రేటర్ దాన్ ద సెకండ్ సిరీస్ అంటే 3D నుంచి 4Dకి వచ్చేటప్పటికి 50% వస్తుంది, 4D నుంచి 5Dకి వచ్చేటప్పటికి 25% వేరియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. 3D నుంచి 4Dకి వచ్చేటప్పటికి 4D 5D నుంచి వచ్చేటప్పటికి స్ప్లిటింగ్ అనేది పెరుగుతుందని చెప్తాం. అట్లాగే జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా టీ కన్నా డెల్టా నాట్ యొక్క స్ప్లిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అని, అలాగే డెల్టా నాట్ కన్నా డెల్టా ఎస్పీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి సో మనం ఇది కంపారిటివ్గా మనం జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే 4 లైగాండ్స్ ఉన్నాయి, ఇందులో డెల్టా నాట్లో 6 లైగాండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, స్క్వేర్ ప్లానర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్ప్లిటింగ్ వచ్చేటప్పటికి అది స్క్వేర్ ప్లానర్లో 4 లైగాండ్స్ ఉన్నా కూడా 2 డైమెన్షనల్గా ఉంటుంది కాబట్టి ఈ రకమైన స్ప్లిటింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద metal ion. The charge on the central metal ion has a direct effect on the magnitude of delta. The greater the charge on the central metal ion, greater is the attraction of the ligands. Hence, ligands are drawn is more closely by the central metal ion. కాబట్టి ఇక్కడ central metal ion యొక్క charge కనుక ఎక్కువగా ఉండి అంటే గ్రేటర్ ద చార్జ్ స్మాలర్ ద సైజ్ అయినట్లయితే ఇక్కడ మనకి ఈ ఆక్సిజన్ స్టేట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్ప్లిటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి డెల్టా వాల్యూ కూడా అది డెల్టా నాట్ అవ్వచ్చు, డెల్టా టీ అవ్వచ్చు, డెల్టా ఎస్పీ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ డెల్టా నాట్ గురించి మాట్లాడదాం, ఆక్టోహైడ్రల్ కాంప్లెక్సెస్ గురించి మాట్లాడదాం. ఇందులో కొబాల్ట్ NH3 6 times plus 3 ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కోబాల్ట్ NH3 6 times plus 2. ఎందుకని అంటే ఇక్కడ కోబాల్ట్ బికాస్ ఇన్ ద కోబాల్ట్ హయ్యర్ ఆక్సిజన్ స్టేట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ CO+3 అయాను, ఇక్కడ CO+2 అయానే కాబట్టి గ్రేటర్ ద చార్జ్ స్మాలర్ ద సైజ్ కాబట్టి అక్కడ స్ప్లిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కూడా కోబాల్ట్ కాంప్లెక్సెస్లే కానీ హయ్యర్ ఆక్సిజన్ స్టేట్ ఉన్న దాంట్లో ఎక్కువ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నేచర్ ఆఫ్ ద లైగాండ్స్. సో ఇక్కడ వీక్ లైగాండ్స్ అని స్ట్రాంగ్ లైగాండ్స్ అని చెప్తూ ఉంటాం మనం. దట్ ఈజ్ స్మాలర్, ఇక్కడ కూడా స్మాలర్ ద సైజ్ గ్రేటర్ ద చార్జ్ ఇట్ ఈస్ ద గ్రేటర్ ఈజ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఏ లైగాండ్కి అయితే స్మాలర్ సైజ్ ఉండి గ్రేటర్ చార్జ్ ఉంటుందో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ కూడా అది ఎక్కువ స్ప్లిటింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. అందుకనే దీన్ని స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్ డిటర్మైన్ చేసి మనకు ఒక సిరీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో I- is less than, Br- is less than Cl- అని చెప్పి అలాగే సైనైడ్ నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్స్ స్ట్రాంగ్ అని I-, Br-, Cl- ఇవన్నీ కూడా వీక్ లైగాండ్స్ అని చెప్తాం. అయితే ఇందులో ఈ సిరీస్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ద లైగాండ్ OH- హ్యావింగ్ మోర్ నెగిటివ్ ఛార్జ్ దాన్ వాటర్ గివ్స్ ఏ లోయర్ d ఆర్బిటాల్ స్ప్లిటింగ్ అన్నది చాలా హైలైట్ అనమాట. అట్లా ఇందులో I-, Br-, Cl- H2 ఇవన్నీ కూడా స్మాలర్ డెల్టా వాల్యూస్ ఉంటాయి. మీన్స్ CO, Cn వీటికేమో స్ట్రాంగ్ లైగాండ్స్ కాబట్టి డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుందని ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. FeH2O 6 times plus 2 అలాగే FeCN6 3-. ఈ రెండు కాంప్లెక్స్లో కూడా ఐరన్ +3 స్టేట్లోనే ఉంది. అండ్ రెండింటికి కూడా 5d ఎలక్ట్రాన్స్ 3d ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, H2O అనేది ఏమైంది వీక్ లైగాండ్ అయింది, Cn- ఏమో స్ట్రాంగ్ లైగాండ్ అయింది. కాబట్టి H2Oకి అంటే H2O ఉన్నటువంటి కాంప్లెక్స్కి FeH2O 6 times plus 3 కాంప్లెక్స్కి మనకి హై స్పిన్ కాంప్లెక్స్ వస్తే పారామాగ్నెటిక్ నేచర్ ఉంటే FeCN6 3-కి లో స్పిన్ కాంప్లెక్స్ వచ్చి డయామాగ్నెటిక్ అవుతుంది. కారణం ఏంటి, సైనైడ్ అయాన్ యొక్క స్ప్లిటింగ్ అనేది మనకి ఎక్కువ ఉంటుందన్నమాట, H2Oకి ఏమో తక్కువ ఉంటుంది. అది బేస్ చేసుకుని మనం చెప్తున్నాం స్ప్లిటింగ్ వీక్ లైగాండ్స్ స్ట్రాంగ్ లైగాండ్స్కి. దీన్ని మనం ఏమంటాం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పేసి చెప్పాం. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ చూద్దాం. సో ఈ థియరీ చక్కగా మనకి జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్లో స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ అనేవి ఎవరు ఫామ్ చేస్తారు అన్నది క్లారిటీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ దట్ లైగాండ్స్ ఆఫ్ ఫామ్ outer orbital octahedral complexes, where are other form inner orbital complexes, they
దే ఇన్ టర్న్ కరస్పాండ్ టు హై స్పిన్ అండ్ లో స్పిన్ కాంప్లెక్సెస్. వీటిని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ద్వారా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అలాగే ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ థియరీ ఈజ్ ఇట్స్ సక్సెస్ ఇన్ interpreting the magnetic properties, taking into consideration to the orbital contributions also. అట్లాగే కలర్స్ ఆఫ్ ద ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, మీన్స్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ని ఆఫ్ మెనీ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే దిస్ థియరీ హెల్ప్స్ టు ప్రిడిక్ట్ సైట్ సెలెక్షన్ ఇన్ స్పైనల్ అండ్ యాంటీ స్పైనల్ స్ట్రక్చర్స్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్పైనల్ అండ్ యాంటీ స్పైనల్ స్ట్రక్చర్స్, ఈ స్ట్రక్చర్స్ ద్వారానే మనకి నానో పార్టికల్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో క్రిస్టల్ థియరీ యొక్క లిమిటేషన్స్ కావచ్చు, డిమెరిట్స్ కనుక మనం చూసినట్లయితే, ఇందులో ఆల్దో ద క్రిస్టల్ ఫీల్డ్ థియరీ రెడీలీ ఎక్స్ప్లెయిన్స్ ద మెనీ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ కన్వీనియంట్లీ అండ్ మోర్ సాటిస్ఫాక్టరీలీ, బట్ ద అప్రోచ్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్. సో ఆఫ్ ఇట్స్ డిమెరిట్స్ ఆర్ మెన్షన్ యాజ్ ఫాలోస్. చూద్దాం ఇందులో ఫస్ట్ డిమెరిట్ ఏంటి అని చూస్తే, ఎంతసేపు ఈ సెంట్రల్ మెటల్ ఈ కాంప్లెక్సెస్ గురించి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, కానీ లైగాండ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ గురించి కానీ అలాగే ఆ లైగాండ్స్ యొక్క ఆర్బిటాల్స్ గురించి కూడా మనకి డిస్కస్ చేయలేదు. ఎందుకంటే లైగాండ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట. దిస్ మీన్స్ దట్ యాజ్ కోవలెంట్ బాండింగ్ ఇంక్రీజెస్ దిస్ థియరీ బికమ్స్ లెస్ అక్యురేట్ అవుతుంది. సో ఆల్సో దిస్ థియరీ ఫెయిల్స్ టు అకౌంట్ సాటిస్ఫాక్టరీలీ ఫర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లైగాండ్స్. ఎందుకంటే ఇక్కడ OH మైనస్ అయాన్ యొక్క ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది వాటర్ కన్నా. మీరు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని కానీ గమనిస్తే OH మైనస్ అయాన్ ఏమో వీక్ లైగాండ్ అయింది దాన్ నార్మల్ వాటర్, న్యూట్రల్ వాటర్ కన్నా. అది ఒక కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ఇక్కడ మనకి ఇన్ సెవరల్ కాంప్లెక్సెస్ ద బాండింగ్ స్ట్రెంగ్త్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ solely on the basis of electrostatic attraction. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇండివిజువల్గా కాంప్లెక్సెస్ యొక్క మనకి రియాక్టివిటీని, స్ట్రెంగ్త్ని కానీ కెమికల్ ప్రాపర్టీస్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఒక పాయింట్. అలాగే మనకి పై బాండింగ్ యొక్క నేచర్, అంటే పై బాండ్స్ ఫార్మేషన్ గురించి కానీ, ఇది పూర్ లూయిస్ లైగాండ్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగలేదన్నమాట. అట్లాగే ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ చార్జ్ ట్రాన్స్ఫర్ బ్యాండ్స్ అండ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ DD ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి మనకి. వాటి గురించి కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి మనం లిమిటేషన్స్ని మనం డిస్కస్ చేయొచ్చు.